పుడమ్మో ఆరే బిల్లడా తలగడా మల్లెపూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అత్తగాడ కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాలమీకడా ఇలా పచ్చిమిర్చిని కూడా ఇలా కాల్ చేసేసుకొని ఇలా చాలా టేస్టీగా ఉంటుంది పొయ్యి మీద ఇలా నిప్పుల మీద కాల్చుకోవడం వల్ల. నా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఇలా చేసేవాళ్ళు. నేను అందుకని ఇప్పుడు ఇది ట్రై చేద్దాం కదా అని ట్రై చేసేసాను. ఇప్పుడు బ్లాక్గా ఉండింది మొత్తం మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని మనమైతే ఇలా రోటి పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం, నేను కూడా బాగా తింటాను. మా నాన్నమ్మ అయితే బాగా చేస్తుంది. ఇలా వంకాయల్ని మామూలుగా టమోటాలని ఇలా ఎర్రగడ్డను కూడా అన్నిటినీ వేసేసి తొగ్గేసేసి ఫైనల్గా అయితే ఫుడ్లోకి ఇలా పెట్టేసుకున్నాను. దానిలో కొంచెం నెయ్యి అయితే బాగుంటుంది కదా అని నేను కూడా వేసేసాను. నేను కూడా యాడ్ చేసుకొని నేను తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.